సూళ్లూరుపేట వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోబోతున్నట్లు, వెంకటగిరి, ఉదయగిరి కూడా వైఎస్ఆర్సీపీ ఖాతాలోకి వెళ్లబోతున్నట్లు నెల్లూరు జిల్లా గెలుపు అంచనాలని ఈ రేస్ సంస్థ సర్వే రూపంలో అందించడం జరిగింది. మొత్తంగా చూసినట్లయితే ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో వైసీపీ చాలా స్పష్టమైన ఆధిక్యతతో 8 స్థానాలను కైవసం చేసుకుంటుంది. తెలుగుదేశం పార్టీ 2 స్థానాలకే పరిమితం అవబోతుందని ఈ సర్వే తెలియజేస్తుంది. ఇక కడప డిస్టిక్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న సందర్భంగా బద్వేల్ నుంచి ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విజయం సాధించబోతున్నట్లు, రాజంపేట వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విజయం సాధించబోతున్నట్లు, కడప నుండి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విజయం సాధించబోతున్నట్లు, రైల్వే కోడూరు నుండి ఎస్సీ నియోజకవర్గం కొరమట్ల శ్రీనివాసులు ఇక్కడ నుంచి విజయం సాధించబోతున్నట్లు, రాయచోటు నుండి గడికోట శ్రీకాంత్ రెడ్డి ఇక్కడ నుంచి విజయం సాధించబోతున్నట్లు, పులివెందల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం ఆయన గెలవబోతున్నట్లు ఈ సర్వే అంచనా వేసింది. ఇక కమలాపురం నుంచి రవీంద్రనాథ్ రెడ్డి ఇక్కడ నుంచి గెలవబోతున్నట్లు వైఎస్ఆర్సీపీ తరఫున అంచనా వేశారు. జమ్మల మడుగు నుంచి ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి సుధీర్ రెడ్డి గెలవబోతున్నట్లు అంచనా వేశారు. ఇక పొద్దుటూరు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంది, వరదరాజుల రెడ్డి గెలవబోతున్నట్లు ఇక్కడ అంచనా వేశారు. మైదుకూరు నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఇక్కడ స్పష్టమైన ఆధిక్యతతో గెలవబోతున్నట్లు కనబడుతుంది. మొత్తం మీద చూసినట్లయితే 10 కడప జిల్లా 10 అసెంబ్లీ స్థానాల్లో 9 స్థానాలని తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ కైవసం చేసుకోబోతుందని ఈ రేస్ సంస్థ సర్వేలో మనకి తెలియజేస్తున్నారు. అండ్ ఆళ్లగడ్డ, కర్నూలు, ఉమ్మడి కర్నూలు జిల్లాలోకి వచ్చినట్లయితే ఆళ్లగడ్డ, శ్రీశైలం, నందికొట్కూరు 3 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు స్పష్టమైన విజయాన్ని సాధించబోతున్నారు. ఇక కర్నూలు లోకల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయం సాధించబోతున్నారు. టీజీ భరత్ ఇక్కడ నుంచి విజయం సాధించబోతున్నారని ఈ సర్వే మనకి తెలియజేస్తుంది. అండ్ పాణ్యం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవబోతున్నట్లు, నంద్యాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవబోతున్నట్లు ఈ రేస్ సంస్థ సర్వే మనకి తెలియజేస్తుంది. బనగానపల్లి నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఇక్కడ నుంచి విజయం సాధించబోతున్నారు అని మనకి స్పష్టంగా తెలియజేస్తుంది. దోన్, పత్తికొండ, కోడమూర్, ఎమ్మిగనూర్, మంత్రాలయం, ఆదోని, ఆలూరు ఈ మొత్తం 6 నియోజకవర్గాల్లో 7 నియోజకవర్గాల్లో స్పష్టంగా కర్నూలు జిల్లాలోని 7 నియోజకవర్గాలు దోన్ మరియు పత్తికొండ, కోడమూర్, ఎమ్మిగనూర్, మంత్రాలయం, ఆదోని, ఆలూరు ఈ నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీ ఖాతాలోకి వెళ్లబోతున్నాయని రేస్ సంస్థ అంచనా వేసింది. మొత్తంగా ఉమ్మడి కర్నూలు జిల్లా విషయానికి వచ్చినట్లయితే 14 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 12 స్థానాల్లో విజయం సాధించబోతుందని, తెలుగుదేశం పార్టీ 2 స్థానాల్లో గెలవబోతుందని ఈ రేస్ సంస్థ సర్వే మనకి తెలియజేస్తుంది. అనంతపూర్ విషయానికి వచ్చినట్లయితే రాయదుర్గం తెలుగుదేశం ఖాతాలోకి చేరబోతుందని, ఉరవకొండ తెలుగుదేశం పార్టీ ఖాతాలోకి చేరబోతుందని, ఉరవకొండలో గెలిచిన పార్టీ విజయం సాధించి ఇక్కడ ప్రతిపక్షంలోనే కూర్చునే సాంప్రదాయం మరొకసారి రుజువబోతుందని ఈ సర్వే అంచనా వేసింది. ఉరవకొండ నుంచి పయ్యావుల కేశవ్ తెలుగుదేశం పార్టీ తరఫున గెలవబోతున్నారని ఈ సర్వే తెలియజేస్తుంది. ఇక గుంటకల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గుమ్మనూరు జయరాంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవబోతున్నట్లు ఈ సర్వే తెలియజేస్తుంది. గుమ్మనూరు జయరాం ఇక్కడ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోబోతున్నారు. అండ్ తాడిపత్రి వైఎస్ఆర్సీపీలోకి సిపి ఖాతాలోకి వెళ్ళబోతుంది. సింగనమల టిప్పర్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇక్కడ విజయం సాధించబోతున్నట్లు ఈ సర్వే మనకి తెలియజేస్తుంది. అనంతపూర్ అర్బన్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఇక్కడ గెలుపు సాధించబోతున్నారని, అండ్ కళ్యాణదుర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయం సాధించబోతున్నట్లు మనకి తెలియజేస్తున్నారు. అండ్ రాప్తాడులో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలుపు సాధించబోతున్నట్లు ఈ సర్వే తెలియజేస్తుంది. అండ్ మడకసిరలో వైఎస్ఆర్సీపీ లక్క ఈరప్ప ఇక్కడి నుంచి విజయం సాధించబోతున్నట్లు మనకి గెలుపు అంచనాలని వీళ్ళు చూపిస్తున్నారు. అండ్ హిందూపూర్ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ విజయం సాధించబోతున్నట్లు ఈ రేస్ సంస్థ సర్వేలో తెలియజేస్తున్నారు. అండ్ పెనుగొండ నుంచి టీడీపీ అభ్యర్థి ఇక్కడ నుంచి విజయం సాధించబోతున్నట్లు స్పష్టంగా ఈ సర్వే తెలియజేస్తుంది. పుట్టపర్తి నుంచి వైసీపీ అభ్యర్థి, ధర్మవరం నుంచి వైసీపీ అభ్యర్థి, కదిరి నుంచి
వైసీపీ అభ్యర్థి గెలవబోతున్నట్లు ఈ సర్వే తెలియజేస్తుంది. మొత్తంగా ఈ 3 నియోజకవర్గాలు కూడా వైసీపీ ఖాతాలోకి వెళ్ళబోతున్నాయని ఈ రేస్ సంస్థ అంచనా వేసింది. అండ్ మొత్తం మీద చూసినట్లయితే 14 నియోజకవర్గాల్లో ఉమ్మడి అనంతపురం జిల్లాలో 14 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ 9 స్థానాలని, తెలుగుదేశం పార్టీ 5 స్థానాలని కైవసం చేసుకోబోతుందని రేస్ సర్వే సంస్థ గెలుపు అంచనాలని ఎలక్షన్ల అనంతరం వారు అందించడం జరిగింది. ఇక చిత్తూరు విషయానికి వచ్చినట్లయితే తంబళ్లపల్లె వైఎస్ఆర్సీపీ ఖాతాలోకి, పీలేరు వైఎస్ఆర్సీపీ ఖాతాలోకి, మదనపల్లి వైఎస్ఆర్సీపీ ఖాతాలోకి, పొంగునూరు వైఎస్ఆర్సీపీ ఖాతాలోకి, అండ్ చంద్రగిరి వైఎస్ఆర్సీపీ ఖాతాలోకి, తిరుపతి వైఎస్ఆర్సీపీ ఖాతాలోకి, శ్రీకాళహస్తి వైఎస్ఆర్సీపీ ఖాతాలోకి, సత్యవేడు ఇక్కడ నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలవబోతున్నారు. ఇక నగరి నుంచి రోజా గారు పోటీ చేస్తున్న నియోజకవర్గంలో ఓడిపోతున్నట్లు ఈ సర్వే మనకి తెలియజేస్తుంది బొజ్జుల సుధీర్ రెడ్డిపై. ఇక్కడ గంగాధర నెల్లూరు నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఇక్కడ నుంచి విజయం సాధించబోతున్నట్లు తెలియజేస్తున్నారు. ఇక చిత్తూరు నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలవబోతున్నట్లు మనకి సర్వే తెలియజేస్తున్నారు. అండ్ పూతలపట్టు నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఇక్కడ నుంచి ఎస్సీ కాన్స్టిట్యున్సీ ఇది వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోబోతుందని తెలియజేస్తున్నారు. ఇక పలమనేరులో టీడీపీ అభ్యర్థి ఇక్కడ నుంచి విజయం సాధించబోతున్నట్టు తెలియజేస్తున్నారు. ఇక లాస్ట్ కుప్పం నుంచి వీరు అంచనా వేసిన అంచనా ఏమవబోతుందో చూద్దాం. ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు విజయం సాధించబోట్లేదు, ఆయన మొట్టమొదటిసారిగా కుప్పంలో ఓడిపోతున్నారని ఈ రేస్ సంస్థ సర్వే మనకి అందించారు. మొత్తం మీద చూసినట్లయితే చిత్తూరు జిల్లాలో 14 నియోజకవర్గాల్లో వైసీపీ 12 స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యతను కనబరుస్తుందని, తెలుగుదేశం పార్టీ 2 స్థానాలకి పరిమితం అవ్వబోతుందని ఈ సర్వే అంచనా వేసింది. రేస్ సంస్థ సర్వే మొత్తం మీద సమగ్రంగా చూసినట్లయితే రేస్ సంస్థ సర్వే ఇక్కడ రేస్ సంస్థ ఇచ్చిన సర్వే ప్రకారం 121 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ విజయం సాధించబోతున్నట్లు, 45 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించబోతున్నట్లు, జనసేన పార్టీ 9 స్థానాల్లో విజయం సాధించబోతున్నట్లు అంచనా వేశారు. మొత్తం మీద 45 మరియు 9 మొత్తం మీద కలిపినట్లయితే 45 మరియు 9 54 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన విజయం సాధించబోతున్నట్లు, 121 స్థానాల్లో ఇక్కడ స్పష్టంగా వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకొని రెండవసారి 2024లో స్పష్టమైన ఆధిక్యతతో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని ఫామ్ చేయబోతున్నట్లు ఈ రేస్ సంస్థ తెలియజేసింది. దిస్ ఈజ్ శ్యామ్రాజ్ వేల్పుల సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.